ఎలా అనిపించింది మాస్టరు? ఆ? తనూజని ఒక మహారాణిలాగా సింహాసనం మీద కూర్చోబెట్టి నిజంగా ఒక ప్రిన్సెస్ అనే ఒక రేంజ్ లోనే చూశారనమాట అందరు అక్కడ. ఇంతకాలము తనూజ గారిని డౌన్ ప్లే చేస్తున్నారేమో, తనూజ గారిని డౌన్ ప్లే చేస్తున్నారేమో, తనూజ గారిని కావాలని తొక్కేస్తున్నారేమో స్టార్ మా వాళ్ళు, ఆ జడ్జెస్ అనుకున్నాను. కానీ హీ ప్రూవ్ మీ రాంగ్. నాకైతే మాత్రం కుకింగ్ విత్ జాతిరత్నాలు ఎపిసోడ్ ఏదైతే ఉందో, గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్, సండే ఎపిసోడ్ పిచ్చగా నచ్చింది. తనూజ గారిని ఆ రేంజ్ లో వాళ్ళు చూడడం అనేది, ఆ రేంజ్ లో తనకి ఎలివేషన్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషంగా అనిపించింది. ఇంతకు ముందు చాలా రోజుల ముందే తెలుసు మనకి తనూజ గారు గెలుస్తున్నారని. కానీ ఇప్పుడు ఈ స్వయంగా మన కళ్ళతో చూసిన తర్వాత ఆ ఆనందం మాటలో చెప్పలేకపోతాను. నిజంగా చాలా 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 హ్యాపీగా ఉంది నాకైతే మాత్రం ఆ ఎపిసోడ్ మొత్తం. ఇంకా ఈ తర్వాత నెక్స్ట్ వారం నుంచి చెప్పుకోవడానికి జాతిరత్నాలు ఉండదు. అగ్ని పరీక్ష మొదలైపోద్ది. అగ్ని పరీక్ష వైపుకి వెళ్ళిపోతాం. కానీ ఆ తనూజ గారిని మిస్ కాకుండా తనూజ గారి గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎలాగో తెలుసా? ఆ వెబ్ సిరీస్ రివ్యూ, పార్ట్ టైమర్స్ వెబ్ సిరీస్ ఉంది కదా, దానికి సంబంధించి ప్రతి ఎపిసోడ్కి రివ్యూ ఇస్తాను. అలాగే కళ్యాణ్కి సంబంధించిన వెబ్ సిరీస్ కూడా స్టార్ట్ కాబోతుంది. అది ఇంకా టైం పడుతుంది. కానీ ఈలోపు కళ్యాణ్ ఏమైనా ఉంటే కళ్యాణ్ అప్డేట్స్ కూడా చెప్పుకుందాం. ఇద్దరివి కలిపి చెప్పుకుందాం. జాతిరత్నాలు అయిపోయింది కదా అని చెప్పేసి తనూజ గారిని వదులుకోలేం కదా, ఆవిడ గురించి మాట్లాడకుండా ఉండలేం కదా. ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి చెప్తూనే ఉంటాం. బట్ జాతిరత్నాలు అయితే మాత్రం నేను మిస్ అవుతాను. కళ్యాణ్ వెళ్ళిపోయిన తర్వాత కాస్త ఇంట్రెస్ట్ తగ్గినప్పటికీ జాతిరత్నాల మీద అప్పుడప్పుడైనా చూసేవాడిని రివ్యూలు ఇచ్చిన రోజు. కానీ ఇప్పుడు అది గ్రాండ్ ఫినాలేకి వచ్చేసింది, అయిపోయింది. తనూజానికి రోజు ఆదివారం శనివారం చూడలేమని అనగానే కొంచెం బాధ వేస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? తనూజాని మిస్ అవుతున్నాము, జాతిరత్నాలు మిస్ అవుతున్నాము మీకు అనిపిస్తుందా? అనిపిస్తే కింద కామెంట్ అయితే చేసి చెప్పండి మీకేమనిపించిందో. తనూజ గారిని మాత్రం మామూలుగా ఎలివేషన్ ఇవ్వలేదు. మామూలుగా ఆవిడ ఒక రాణి, మహారాణి, ఈ మొత్తం భారతదేశానికి చక్ర రాజమాత అంటారు చూసారా, అది బాహుబలి సినిమాలో శివగామి దేవి ఉంది కదా, ఆ రేంజ్ లో ఎలివేషన్ ఇచ్చారనమాట. ఆ రేంజ్ లో ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీకేమనిపించింది? తనూజ గారి గెలుపు, తనూజ గారి విన్నింగ్ కింద కామెంట్ చేసి చెప్పండి. కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని నేనైతే అనుకుంటున్నాను. ఏదైతే ఫస్ట్ సీజన్ లో ఓడిపోయి సెకండ్ ప్లేస్ వరకు వచ్చి ఆగిపోయిందో, ఇప్పుడు అదే జాతిరత్నాలు గెలిచేసి ఇప్పుడు ప్రిన్సెస్ ఆఫ్ ది జాతిరత్నాలుగా నిలిచింది. వెరీ వెరీ గ్రేటెస్ట్ కంబ్యాక్ అని చెప్తాను నన్ను అడిగితే. సో దీని మీద మీరేమనుకుంటారు కింద కామెంట్ అయితే చేసి చెప్పడం.